తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్లో కార్యక్రమం నిర్వహించడంపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డితో సహా మరో 8 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లితో పాటు గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుళ్లను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జగన్ ఈసీ నుంచి అనుమతి తీసుకోకుండానే బుధవారం గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించారు. ఎన్నికల కోడ్తో పాటు పోలీస్ యాక్ట్ ప్రకారం విధించిన నిషేధ ఆజ్ఞల్ని ఉల్లంఘించారు. దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. జగన్ నేతలతో కలిసి గుంపుగా యాడ్లోకి ప్రవేశించారని, యాడ్ కార్యదర్శి అనుమతైనా తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక ప్రజలు మిర్చి లోడ్ తో వచ్చిన రైతులకు అసౌకర్యం, ఆటంకం కలిగించినట్లుగా గుర్తించామని, మిర్చి యార్డ్ ఎదుట రోడ్డుపై పెద్ద సంఖ్యలో వైసీపీ నేతల అనుచరులు చేరడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారని వివరించారు. ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అనుచరులతో వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేయటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నల్లపాడు పోలీసు మాజీ సీఎం జగన్ తో పాటు మరో 7 నేతలపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించి కేసులో చేర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.